హాయ్ అండి. పీతల ఫ్రై చేసుకుందాము. పీతల ఫ్రై చూడండి, కొబ్బరి వేసుకొని చేసుకుంటే వాటి టేస్ట్ అంటారు. పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ముందుగా ఒక కళాయి తీసుకోండి. కళాయిలో ఒక 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకొని అందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. దాన్ని శుభ్రంగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన దాంట్లోనే మనం నేను సముద్రం పీతలు ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంటాయి. గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. ఈ పీతలు వేసుకొని నేను అందులోనే శుభ్రంగా ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని రెండు కూడా మొత్తం మనం వేసిన పీతలకు పట్టేలాగా కలుపుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం తీసుకున్న పీతల తగ్గ వేసుకొని లైట్గా పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. బాగా ఇలా కలిపిన తర్వాత చూసారా, మనకి చాలా మటుకు ఫ్రై అయ్యాయి కదా, బాగా దగ్గరికి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసిన తర్వాత శుభ్రంగా దగ్గరికి మనకి ఇలా అవుతుంది కదా, ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోండి. చూసారా, మనకి ఆయిల్లా పైకి తేలుతుంది కదా, ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనకి మెయిన్ ఇందులోని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. దీనివల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఏంది ఎప్పుడా అని చూస్తున్నారా, ఇదిగో ఫ్రెండ్స్, కొబ్బరి పేస్ట్. ఇది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గానే చేసుకోండి. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకొని ఫైనల్గా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా పీతల కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.